గైస్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ ఎక్స్పెరిమెంట్స్ గైస్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే మనకు పండుగ వచ్చేసింది కదా, దివాళీ. అందరూ కొద్ది క్రేజీగా అయితే ఆలోచిస్తుంటారు అనమాట. అండ్ పండుగ వచ్చింది, పటాకులు కలుద్దాము అదే మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అనమాట. అండ్ ఇప్పుడు కొద్దిగా డెకరేషన్ లైట్స్ కూడా యూజ్ చేస్తుంటారు ఇంటికి, ప్రతి ఇంటికి. ఆ డెకరేషన్ లైట్స్ వేసి మనం కొనకుండా మనం తయారు చేసుకున్నాం గైస్. అంటే మనం రౌండ్ షేప్ లో ఉండి తిరుగుతూ ఉంటూ లైట్స్ అయితే వెలుగుతూ ఉంటాయి అనమాట. మిలుక్ అని మెరుస్తూ ఉంటాయి. మిలుక్ అని మెరుస్తూ ఉంటాయి. ఆ లైట్ ని అయితే మనం తయారు చేయబోతున్నాం ఇంట్లోనే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా తయారు చేసే విధానం చూడండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆనవాయిద్యం. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ వచ్చేస్తుంది టపా. అండ్ ఇంకా ఇంతవరకు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. కంపల్సరీ 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. కంపల్సరీ 100 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి. సో గైస్, ఇది ఒక నార్మల్ బల్బ్ అనమాట. ఇది మనం ఆల్రెడీ తయారు చేసాము. జస్ట్ మొబైల్ ఛార్జర్తో లైట్ ఏ విధంగా తయారు చేయాలో వీడియో కూడా ఉందనమాట. ఐకార్డ్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ప్రొవైడ్ చేశాను. మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు ఆ ఎల్ఈడీస్ని అయితే రిమూవ్ చేయండి. సాల్డరింగ్ ఐరన్తో పాజిటివ్ అండ్ నెగిటివ్ రిమూవ్ చేసేయండి. తర్వాత అది పక్కన పెట్టేసి లోపల చూడండి బోర్డు అయితే మనకు సేఫ్ కానింది. దాన్ని సైడ్ కంటించేసి పక్కన పెట్టండి. ఒక నార్మల్ పీవీసీ షీట్ అయితే తీసుకోండి. పీవీసీ షీట్ మీద మనం ఈ బల్బ్ కరెక్ట్ సైజ్ అయితే మెజర్ చేసుకోండి. పెన్సిల్తో అయితే కన్నా రౌండ్గా మనం పెన్సిల్తో అయితే మార్క్ చేసుకోండి నీట్గా. ఆ కరెక్ట్ మెజర్ అయితే మనం మార్క్ చేసుకుంటేనే ఆ రౌండ్ అయితే కరెక్ట్ షేప్ అయితే వస్తుందన్నమాట. నేను పెన్సిల్తో అయితే మార్క్ చేస్తున్నాను. తర్వాత దీన్ని మనం రౌండ్ షేప్లో కట్ చేద్దాం గాయస్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ రౌండ్ షేప్ని కరెక్ట్గా కట్ చేయాలి. నా దగ్గర ఉన్న కట్టర్తో కట్ చేస్తున్నాను. చూడండి, ఆల్మోస్ట్ ఇది కట్ చేస్తుంది కానీ ఇది చిన్న ఉండడం వల్ల లోపలికైతే కట్ కాకుండా ఉంది. అందువల్ల మనం అయితే యాక్సో బ్లేడ్తో కానీ యూజ్ చేసి కట్ చేద్దాము. చూడండి, నేను కొద్దిగా స్పీడ్ మోషన్ పెట్టాను, ఎందుకంటే లేట్ ప్రాసెస్ కదా కొద్దిగా, అందుకనే స్పీడ్ మోషన్ పెట్టాను అనమాట. అండ్ ఇది వచ్చేసి చూడండి, ఇప్పుడైతే మనం కరెక్ట్ ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత దాన్ని రౌండ్ అయితే కట్ చేద్దాము. ఈ రౌండ్ షేప్ని కూడా నేను కట్ చేసేది స్పీడ్ మోషన్లోనే పెడతాను అనమాట. ఎందుకంటే అది చాలా కొద్దిగా కష్టము, టైం అయితే వేస్ట్ అవుతుందని అందరికి తెలిసినదే, బట్ చూపిస్తున్నాను అది ఏ విధంగా కట్ చేయాలన్నమాట. అండ్ ఇదైతే శాండ్ పేపర్తో అయితే కనుక మనం రఫ్ చేయండి. శాండ్ పేపర్తో రఫ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక నైస్గా అయితే తయారవుతుంది అనమాట. నైస్గా ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంటుంది. అందువల్లనే నేను దీంతో రఫ్ చేస్తున్నాను అనమాట. అండ్ గైస్ చూడండి, ఆల్మోస్ట్ అయితే రెడీ అయిందనమాట. ఈ విధంగా ఉంది. అండ్ హోల్స్ అయితే వేసుకోండి. ఒకటి మోటార్ హోలు, ఇంకోటి స్క్రూస్కి అయితే వేసాను. బట్ ఆ స్క్రూస్ నట్లయితే లేవన్నమాట, ఎక్కడో పడిపోయి. అందుకోసం ఫేక్కి అయితే వేద్దాము. జాగ్రత్తగా వేస్తే కానీ కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఈ విధంగా ఫిట్ చేద్దాము. అండ్ ఒక 3 volts RGB లైట్స్ అయితే తీసుకోండి. అవి నేను కొన్ని చూపిస్తున్నాను. డైరెక్ట్గా నేనైతే 8 యూజ్ చేశాను అనమాట. ప్యారలల్గా కనెక్ట్ చేయండి. పాజిటివ్కు నెగిటివ్కు రెండు ప్యారలల్గానే సపరేట్ చేయండి. అండ్ దానికి రెడ్ వైరు పాజిటివ్ సాల్డరింగ్ చేయండి, మోటార్వి. నెగిటివ్ వైర్ కూడా సాల్డరింగ్ చేసేయండి. అండ్ డైరెక్ట్ బోర్డ్ కనెక్షన్ కూడా వైర్ అయితే సాల్డరింగ్ చేసేయండి. చాలా సింపుల్ అనమాట. చూడండి, ఇప్పుడైతే మనం ఫేక్కి అయితే వేసేయండి. ఆ రౌండ్ షేప్ అయితే కానీ కరెక్ట్గా ఇప్పుడు నేను మెజర్ చేసుకోగలిగాను కాబట్టి కరెక్ట్గా కూర్చుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఆ ముందరిది రొటేట్ అవ్వడం కోసం మనం ఒక బేస్మెంట్ అనేది తయారేద్దాము. ఒక పెన్ను రీఫిల్ టైప్లో ఉండేది అనమాట, 3 రూపీస్ పెన్ను రీఫిల్ టైపు. నేను కట్ చేసేసుకొని దాంట్లో ఫిట్ చేసుకోండి. ఇప్పుడు దానిపైన ఒక హోల్ వేసి స్క్రూతో ఫిట్ చేద్దాము. అంతకంటే ముందు దీనికి హోల్స్ అయితే వేయాలన్నమాట. ఎందుకంటే మనకు లైట్స్ కొద్దిగా బ్లింకింగ్ ఎక్కువ అవడం కోసం హోల్స్ అయితే వేద్దాము. ఇది కూడా కొద్దిగా స్పీడ్ మోషన్లో పెట్టేశాను అనమాట. మీకు చూపించకూడదు అనుకున్నాను, కాకపోతే కొంతమంది ఇంకా న్యూగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కోసం అయితే పెట్టాను. ఆల్మోస్ట్ చూడండి గైస్, పర్ఫెక్ట్గా హోల్స్ అయితే వేసేసాను అనమాట. పైన ఒక స్క్రూ హోల్ అయితే ఉంచాను. ఇప్పుడు ఈ విధంగా ఫిట్ చేసేసి కొద్దిగా ఫేక్కి అయితే వేయాలన్నమాట. నేను ఫస్ట్ పట్టిందా నేను చెక్ చేశాను. ఇప్పుడైతే ఫేక్కి వేసేస్తున్నాను అనమాట. కొద్దిగా ఫేక్కి ఎక్కువ లేకుండా చూసుకోండి, మోటార్లకు వెళ్ళకుండా. చూడండి, ఆల్మోస్ట్ ఫిట్ అయిందనమాట. అండ్ ఇప్పుడు వచ్చి స్క్రూతో ఫిట్ చేస్తున్నాను. గైస్ చూడండి ఏ విధంగా వర్క్ అవుతుందో లైట్ మాత్రం నాకైతే బాగా నచ్చింది అనమాట. చాలా బాగా గ్లో అవుతుంది.